హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజైతే నామినేట్ అయిన వ్యక్తులు ఎవరు అంటే మనకు ముఖ్యంగా నిఖిల్, విష్ణుప్రియ, నాగమణికంఠ, అలాగే నైనిక, ఆదిత్య ఓం, అలాగే పృథ్వీరాజ్, అలాగే సీత. సో ఈ ఏడుగురు అయితే నామినేట్ అయ్యారండి. సో ఇందులో ఓటింగ్ పరంగా ఎవరికి ఎక్కువ ఉంది, ఎవరికి తక్కువ ఉంది, అయితే ప్రీ ఓటింగ్ పోల్స్ అలాగే ఈవినింగ్ ఓటింగ్ పోల్స్ అయితే అబ్జర్వ్ చేస్తే ఏం తెలిసిందనే విషయం అయితే ఈ వీడియోలో అయితే క్లియర్గా తెలుసుకుందాం. చిన్నగానే చేస్తాను ఫ్రెండ్స్. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. నా వీడియోస్ అన్నీ షార్ట్ అండ్ స్వీట్గానే ఉంటాయి. మెయిన్ పాయింట్స్తోనే నేను వెళ్తాను, చూడండి. అయితే ఫస్ట్ వచ్చేసి మనకు నిఖిల్ అండి. సో నిఖిల్కి అయితే మనకు కన్నడ ఫ్యాన్ ఫాలోయింగ్ అలాగే తెలుగు ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే ఉంది కాబట్టి ఓటింగ్ అయితే బాగానే పడుతుంది. సో తిను ఓటింగ్లో అయితే ఫస్ట్ పొజిషన్లో ఉన్నాడు. అలాగే మనకు నెక్స్ట్ విష్ణుప్రియ అండి. సో నిఖిల్ తర్వాత తక్కువ ఏం కాదు, ఒక 2-3%, 1 or 2%తోని సెకండ్ ప్లేస్లో అయితే ఉంది. ఎందుకంటే తినకు ఫ్యాన్ బేస్ బాగానే ఉంది కాబట్టి సెకండ్ ప్లేస్లో ఉంది. అలాగే మనకు నాగమణికంఠ అండి. మనకు ఎమోషన్తో అందరికీ దగ్గరయ్యాడు కాబట్టి మూడో ప్లేస్లో ఉన్నాడు. ఈయనకు మూడో ప్లేస్ అయితే ఉంది ఇప్పుడు వీళ్ళ దాంట్లో పోలిస్తే. నెక్స్ట్ నైనిక అండి. సో నైనిక 4గో ప్లేస్లో ఉంది. నైనికకి ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ చాలామంది ఉన్నారు, అలాగే రేడియో జాకీ డి ప్రోగ్రామ్ కాబట్టి ఈమెకు పర్లేదు, ఒక 10% 9% అట్లా పడుతుంది. సీతకు కూడా అంటే సీత కానీ, నైనిక కానీ, ఆదిత్య, హోమ్, పృథ్వీరాజ్ ఈ నలుగురిలో ఎవరైనా వెళ్ళిపోవచ్చండి. సో సీతకు కూడా 8% అట్లా పడుతూ ఉంది ఓటింగ్ అయితే. ఇక మనకు ఆదిత్య హోమ్ అయితే తిన్నది అంటే ఇప్పుడు చాలా ఈ హీరో ఎవరు తెలియదు కాబట్టి, ఒకప్పటి హీరో అయినా కూడా ఇప్పుడు అంత ఫ్యాన్ బేస్ లేదు కాబట్టి ఓటింగ్ అయితే 8-7% అట్లనే పడుతుంది. ఇంకా చూడాలి ఈ వీక్లో ఎట్లా ఉంటుంది అనేది. ఇక నెక్స్ట్ పృథ్వీరాజ్ అండి. సో పృథ్వీరాజ్కి అయితే లాస్ట్ ఏమో అప్పుడైతే బాగానే పడింది, అప్పుడు నిఖిల్ లేకపోవడం వల్ల. సో ఇప్పుడు నిఖిల్ ఉన్నాడు కాబట్టి ఇతనికైతే ఓటింగ్ తక్కువనే పడుతుంది. సో ఇతను కూడా అంతే, ఆల్మోస్ట్ అందరికీ నలుగురికి ఒకటే పర్సెంట్ అయితే ఉంది. సో ఈ లాస్ట్లో నలుగురిలో ఎవరైనా పోవచ్చు. మనకు పృథ్వీరాజు, అలాగే ఆదిత్య హోమ్, సీత, అలాగే నైనిక. సో కంటెంట్ పరంగా సీతది బాగానే ఉంది. సో ఆదిత్య హోమ్ది కానీ లేకపోతే పృథ్వీరాజ్ది అయితే ఎక్కువ అయితే ఏం లేదు. ఇంకా చూడాలి ఫ్రెండ్స్ ఎవరు అనేది. ఇంకా మీకు రేపు లేదా ఎల్లుండి అట్లా మీకు అప్డేట్ అయితే ఇస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.